తెలుగు రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తరచూ వింటుంటాం. నిజంగానే అభివృద్ధి జరుగుతోంది. కానీ ఒక విచిత్రమైన పరిస్థితి కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని యువతీ యువకులు ఉపాధి కోసం ఎందుకింకా బయట రాష్ట్రాలకు వెళ్తున్నారు? మన రైతులు ఎందుకింకా కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు? ఎన్నికలొస్తే ఎందుకు ఉద్యోగాల కంటే మిగతా రకాల హామీలే ఎక్కువగా వినిపిస్తున్నాయి? ఇవి 3 వేర్వేరు సమస్యల్లా కనిపిస్తాయి. కానీ నిజానికి ఇవన్నీ ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉన్నాయి. అదెలాగో కొద్దిసేపట్లో చూద్దాం. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు పెరుగుతున్నాయి. కొత్త ఫ్లైఓవర్‌లొస్తున్నాయి. నగరంలో ఇంకా ఎన్నెన్నో పెద్ద ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారు. అయినా చాలామంది ప్రజల జీవితాల్లో మాత్రం అదే స్థాయిలో మార్పు కనిపించడం లేదు. అంటే అసలు సమస్యలు మరెక్కడో ఉన్నాయన్నమాట. వీటిలో 3 ముఖ్యమైన సమస్యల్ని ఇప్పుడు చూద్దాం. ఉద్యోగాల. మనందరికీ కామన్‌గా ఒక కల ఉంటుంది. అది పిల్లల్ని బాగా చదివిచ్చి వారిని ఉద్యోగస్తులుగా చూడాలని. అందుకే తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని డిగ్రీలు, ఇంజినీరింగ్, మాస్టర్స్ చదివిస్తారు. తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ డిగ్రీ చదివిన యువతలో నిరుద్యోగ శాతం దేశ సగటు శాతం కంటే ఎక్కువగా ఉందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అందుకే చాలామంది యువత బెంగుళూరు, పూణే, అమెరికా, గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. అంటే ఒక విధంగా చూస్తే మన రాష్ట్రాల్లో చదువుకున్న యువతకు ఇక్కడే సరిపడా అవకాశాలు కనిపించడం లేదన్నమాట. యువత ఇలా గ్రామాలు, చిన్న పట్టణాలు వదిలి వెళ్ళిపోతే దాని ప్రభావం చాలా సీరియస్‌గా ఉంటుంది. మొదటిది, గ్రామాల్లో వ్యవసాయం చేసే రెండో తరం తగ్గిపోతుంది. రెండోది, చిన్న పట్టణాల్లో రాబడి వచ్చే ఆర్థికపరమైన పనులు తగ్గిపోయి అక్కడ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది. 3, వ్యవసాయం తగ్గిపోవడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా నెమ్మదిగా బలహీనపడుతుంది. ఈ పరిస్థితుల్లో రాజకీయాలు ఎక్కువగా సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపుతాయి. అసలు మన రాష్ట్రాల్లోనే సరిపడా ఉద్యోగాలు ఎందుకు లేవు? మనకంటే చిన్న రాష్ట్రం అయిన తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో చాలా ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక రెండోది, అక్కడ పరిశ్రమలు ఒక చెన్నైలో మాత్రమే లేవు. కోయంబత్తూర్, తిరుప్పూర్, హోసూర్ లాంటి చోట్ల కూడా ఉన్నాయి. అంటే అభివృద్ధి ఒక నగరంలో మాత్రమే కాకుండా రాష్ట్రం అంతటా విస్తరించి ఉందన్నమాట. అందుకే అక్కడ ఇంటర్మీడియట్, డిప్లొమా కోర్సులు వాళ్ళకు కూడా ఉద్యోగాలు సులభంగా దొరుకుతున్నాయి. అలాగే బెంగుళూరులో ఐటీ రంగంతో పాటు ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, స్టార్టప్ రంగాలు కూడా ఉన్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అంతా ఒక్క మహానగరంలోనే కేంద్రీకృతమై ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభ లేదని కాదు, ఆ ప్రతిభకు సరిపడా అవకాశాలు ఇక్కడ లేవు. తెలుగు రాష్ట్రాల్లో లక్షల కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నాయి. కానీ గత కొన్నేళ్లుగా వ్యవసాయం రైతులకు స్థిరమైన ఆదాయం ఇవ్వలేని స్థితికి చేరుకుంది. ఎరువుల ధరలు పెరుగుతున్నాయి, విత్తనాల ఖర్చు పెరుగుతుంది, పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. కానీ పంట అమ్మేటప్పుడు మాత్రం స్థిరమైన ధర ఉండడం లేదు. ఒక్కోసారి టమాటా ధర పూర్తిగా పడిపోతుంది. మరికొన్నిసార్లు పప్పు ధాన్యాలకు అసలు రేటు ఉండదు. ఇవన్నీ సరిగ్గా ఉంటే పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్లు లేదా భారీ వర్షాలు. ఈ పరిస్థితిని చూసి రైతు కుటుంబాల్లో పెరిగిన చాలా మంది పిల్లలు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. వ్యవసాయం మాత్రం చేయకూడదు. ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. తెలుగు ప్రజలు రాజకీయంగా చాలా తెలివైన వారన్న పేరుంది. ఇక్కడ రాజకీయాలు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. కానీ ఆర్థిక సమస్యలకు మాత్రం ఈ రాజకీయాల్లో ఎలాంటి పరిష్కారాలు కనిపించవు. ఎన్నికల సమయంలో మాత్రం ఎక్కువగా వినిపించే మాటలు కొత్త కొత్త పథకాలు, ఉచిత సహాయాలు, ప్రజలకు నేరుగా డబ్బు చెల్లించడాలు. పేద కుటుంబాలకి ఇలాంటి పథకాలు అవసరమే. కానీ అదే సమయంలో కొత్త ఉద్యోగాల మాట ఏంటి? పరిశ్రమల ఏర్పాటు సంగతి ఏమిటి? ఈ విషయాలు కూడా పట్టించుకోవాలి. ఇప్పటి వరకు మనం 3 సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఉద్యోగాలు, వ్యవసాయం, రాజకీయాలు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ 3 సమస్యలు వేరువేరు కావు. ఇవి ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉన్నాయి.
వ్యవసాయ రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, లాభాలు రాని పరిస్థితి ఉన్నప్పుడు రైతులు తమ పిల్లల్ని వ్యవసాయం వైపు రానివ్వరు. వారు చదువుకుని ఉద్యోగాలు చేసుకోవాలని ఆశపడతారు. నికరమైన ఆదాయం వస్తుందన్న ఆశతో యువతీ యువకులు డిగ్రీలు చదివి ఉద్యోగాల కోసం చూస్తే ఇక్కడ ఉండవు. అప్పుడు సహజంగానే వాళ్ళు బయట రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళిపోతారు. దీంతో గ్రామాలు, చిన్న పట్టణాలు నెమ్మదిగా యువతరాన్ని, యువశక్తిని కోల్పోతాయి. ఇప్పుడు చెప్పండి, తెలుగు రాష్ట్రాలు నిజంగా అభివృద్ధి చెందుతున్నాయా? అభివృద్ధి అంటే కేవలం పెద్ద భవనాలు, ఐటీ కంపెనీలు లేదా ఫ్లైఓవర్లు కట్టడమేనా? నిజమైన అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే పెద్ద నగరాలు ఇంకా ఇంకా పెరగడం మాత్రమే కాదు. గ్రామాల్లో కూడా అవకాశాలు పెరగడం, యువతకు ఉద్యోగాలు రావడం, రైతు కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లభించడం. అప్పుడు మాత్రమే తెలుగు రాష్ట్రాలు నిజంగా అభివృద్ధి చెందుతున్నాయని మనం చెప్పగలం.